ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీ 5వ వార్డులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభారాజా పాల్గొని కూటమి శ్రేణులతో కలిసి లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేపట్టారు. నూతనంగా మంజూరైన పెన్షన్లను ఆయా లబ్ధిదారులకు ఎమ్మెల్యే సత్యప్రభ చేతుల మీదుగా అందించారు. ఇటీవల మృతి చెందిన పసుపులేటి బాబ్జీ కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించి దయనీయ స్థితిలో ఉన్న బాబ్జీ భార్యకు 50 కేజీల బియ్యం అందించి ఆమెకు అండగా ఉంటానని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వమని ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి బాబి, మండల పార్టీ అధ్యక్షులు జ్యోతుల పెదబాబు, నగర పంచాయతీ నాయకులు బుద్దిరెడ్డి గోపి, మూది నారాయణ స్వామి, వైస్ చైర్మన్ మసిరపు బుజ్జి, కౌన్సిలర్లు పెండ్రా శ్రీను, ఎండగుడి నాగబాబు, కోనాల వెంకటరమణ, లింగంపర్తి సొసైటీ అధ్యక్షుడు పెంటకోట మోహన్, ఏలేశ్వరం సిహెచ్సి చైర్మన్, వైస్ చైర్మన్లు వాగు రాజేష్, జొన్నాడ వీరబాబు, కూటమి నాయకులు కరణం సుబ్రహ్మణ్యం, గాబు సుభాష్, గట్టెం వెంకటరమణ, రెడ్డి రాజు, రుచి రమేష్, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యమే పేదల సంక్షేమం, సామాజిక భద్రత కల్పించాలి, వాళ్ళకు ఒక ఆర్థిక భరోసా కల్పించడమే మా ప్రధాన లక్ష్యం. అందులో భాగంగానే ఒక ప్రధానమైన పథకం ఈ ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పథకం. ఈ రోజు ఆ పథకం సందర్భంగా 1వ తారీఖు సందర్భంగా మేము ఏలేశ్వరం నగర పంచాయతీ 5వ వార్డులో పెన్షన్దారులకు ప్రతి ఒక్క లబ్ధిదారులకి పెన్షన్ అందాలి అనే ముఖ్య ఉద్దేశంతో పెన్షన్దారులకి అందరికీ కూడా పెన్షన్ అందించడం జరిగింది. ఏదైతే ఎన్నికల్లో మాట ఇచ్చామో 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి మాట ప్రకారం ఆ రోజు నుంచి కూడా ప్రతి ఒక్క లబ్ధిదారికి 4,000 రూపాయలు 1వ తారీఖు ఉదయమే వారికి ఇంటికి తెచ్చి అందించేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు మేము ఇక్కడ 5వ వార్డుకి రావడం జరిగింది. ఈ రోజు మరో ముగ్గురికి కొత్త పెన్షన్లు కూడా రావడం జరిగినాయి. అదే విధంగా అన్ని పథకాలు కూడా పేదలకి సంక్షేమానికి, వారికి ఒక ఆర్థిక భరోసా కల్పించాలన్నదే మా కూటమి ప్రభుత్వం లక్ష్యం. రాబోయే కాలంలో కూడా వారి కోసం, అన్ని వర్గాల వారి కోసం కూడా వారి సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి అన్నిటికీ సమాంతరంగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం పాల్గొన్న అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.